నమస్తే వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్। ఈ వీడియోలో హైదరాబాద్లో ఫేమస్ అయిన ప్లేస్కి అయితే వెళ్ళాము। అది షాపింగ్కి కూడా ఫేమసే, అదే చార్మినార్కి అయితే వెళ్ళాము। ఫొటోస్ చూసి ఎప్పటితో వీడియో అనుకోవద్దు, ఇది నేను ఫస్ట్ టైం చార్మినార్కి వెళ్ళినప్పుడు వీడియో। అది ఎప్పుడంటే 2022లో ఏప్రిల్ 1న వెళ్ళాము। నాకు అప్పుడే జుట్టు రావడం అయితే స్టార్ట్ అయింది। 2022లో వెళ్ళాను, మళ్ళీ 2024లో మొన్ననే వెళ్ళాను, డిసెంబర్ 16న వెళ్ళాము। ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను మా సిస్టర్ వెళ్ళాము, ఇప్పుడైతే నేను మా అమ్మగారు వెళ్ళాము। ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఆనందపడ్డాను, ఎందుకంటే ఎప్పటి నుండో చూడాలనుకుంటున్నాను, అప్పటికైతే వెళ్ళగలిగాను 2022లో। కానీ ఇక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టపడతాము। హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కష్టమే, ఎందుకంటే మనకులా అరగంటలో వెళ్తాం అనుకుంటే అరగంటలో వెళ్ళము, అక్కడ టైంని బట్టి అక్కడ ట్రాఫిక్ని బట్టి వెళ్తాము, అక్కడ వచ్చిన చిరాకే అది। అప్పటికి ఇప్పటికీ నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి। మేమైతే హాస్పిటల్కి వెళ్ళాము, హాస్పిటల్ నుండి చార్మినార్కి వెళ్ళేసరికి ఈవినింగ్ 6 అయింది। వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది కాబట్టి చాలా జనం ఉన్నారు, ఫోటో తీసుకోవడానికి లేదు, వీడియో తీయడానికి లేదు, అసలు తిరిగి షాపింగ్ చేద్దామంటేనే ఆ జనాన్ని చూసి చిరాకు వచ్చేసింది। జనం ఉంటే నాకు సరదాగానే ఉంటుంది, కానీ ఆ రోజంతా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు జర్నీ చేస్తూనే ఉన్నాము, అందువల్ల చాలా చిరాకుగా అనిపించింది। ఆఖరికి ఎలానో అలా చార్మినార్ చుట్టూ తిరిగేసి ఏవో ఇయర్ రింగ్స్ అయితే షాప్ చేసేసాము, ఇంకా చైన్స్ అలా ఏవో కొన్ని అయితే తీసుకున్నాము। అంత షాపింగ్ చూసాక కొనకుండా ఉంటామా, కొనకుండా ఆగలేం కదా, కొన్నాము మేము కూడా అలానే। అక్కడికి వెళ్ళాక వీడియో తీద్దాం అనుకున్నాను, వీడియో తీయడానికి కూడా సరిగ్గా కుదరలేదు, వచ్చేసేటప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను। వెళ్ళిన వెంటనే అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము, కుదరకపోయినా సరే। మేము రిటర్న్ ఇంటికి వెళ్ళేసరికి అయితే నియర్లీ 11 అయింది నైట్। చార్మినార్ దగ్గరికి వెళ్ళంగానే మేమేమి షాపింగ్కి వెళ్ళిపోలేదు, వెంటనే అక్కడ ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంది కదా, భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్, ముందైతే అక్కడ అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత చుట్టూ తిరిగాము చార్మినార్ చుట్టూ షాపింగ్కి। మేము వెళ్ళే టైంకి అయితే ఖాళీగానే ఉంది, లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నాము। ఈ వీడియోలో అయితే చార్మినార్ని డే అండ్ నైట్ వ్యూ రెండు కవర్ చేశాను। బ్యాగ్ అయితే తగిలించుకుని ఉన్నాను కదా, ఆ లగేజ్తో జనంలో కాళ్ళు నొప్పులు వచ్చేసే, అసలు తిరగలేకపోయాను నేనైతే। చార్మినార్ అంటేనే గాజులకి ఫేమస్ కదా, ఆ గాజులు కొనుక్కోవడానికి అయితే చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు, ప్రత్యేకంగా గాజుల కోసమే వస్తారు। అలాంటి ప్లేస్కి వెళ్ళాక గాజులు కొనకుండా ఉంటారా, మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, వెళ్ళి గాజులు కూడా కొనలేదు మేమైతే। ఆ లైటింగ్లకి వాటికి మేమైతే చూసి కొనలేకపోయాము। సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా షాపింగ్ ఉంటుంది రోడ్ అంతాను, అక్కడైతే తీసుకున్నాము మేము బ్యాంగిల్సే కాదు ఇంకా కొన్నాము। ఇలాంటి షాపింగ్లకి వెళ్తే అవసరం లేనివి కూడా కొనేస్తాం కదా, అలానే మేము కూడా కొన్నాము చాలా। ఇక్కడ ఎక్కువగా ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, బ్యాగ్స్, చార్మినార్ బ్యాగ్స్ ఉన్నాయి, మేము తీసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు। ఇంటికి వెళ్ళేసరికి మాకు చాలా నీరసం అయితే వచ్చేసింది। మీరు కూడా చార్మినార్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగింది నాతో షేర్ చేయండి, మీరు కామెంట్ చేయండి। నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, సెకండ్ టైం ఫస్ట్ టైం చూస్తాను కదా అన్న ఇదితో సెకండ్ టైం అంత హ్యాపీ ఏం లేదు, నార్మల్ షాపింగే। ఇదైతే ఇంకా నా చార్మినార్ ఫస్ట్ విజిట్ ఫొటోస్ అండ్ సెకండ్ విజిట్ వీడియో।